నమస్తే మిత్రులారా, ఎలక్షన్లు వస్తే మనం చూస్తున్నాము. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఉసిర వెళ్ళి లెక్క రాజకీయ నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలు జంపింగ్ చేయాలని చేస్తున్నాం. కానీ ఒక విషయం నేను ప్రత్యేకించి చెప్తున్నాను మిత్రులారా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఉంది, పందికొక్కలు లెక్క తింటారు కదరా మీరు, మంచిగా కడుపు నిండా తిన్నారు కదా, పందికొక్కలు లెక్క తిని ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ అయిపోయింది, ఆ పార్టీగా మన పనికి రాదు, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అంతం అయిపోతుందని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, అక్కడ మొత్తం ఆ పొలం మొత్తం ఎండిపోయిందని, ఆ గడ్డి లేదని ఆ పొలంలో అక్కడ నుంచి పచ్చ గడ్డిగా కాంగ్రెస్ పార్టీలాగా అనిపిస్తుంది. దానికోసం వస్తున్నారు. మరి ఇక ఈ గడ్డి కూడా ఎండిపోయింది అనుకో, మళ్ళీ రేపు బీజేపీ వచ్చింది అనుకో, ఆ పార్టీలో వెళ్తారు. ఈ దొంగ దయచేసి ప్రజలారా నమ్మకండి. వీళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, పార్టీకి పని చేయరు, ప్రజలకు సేవ చేయరండి. వాళ్ళు సంపాదించడానికి కోసం వస్తారు. నేను మరొకసారి చెప్తున్నా, పార్టీకి పని చేయరు, ప్రజలకు సేవ చేయరు, వాళ్ళు సంపాదించడానికి కోసం వస్తారు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎక్కడ నిలబడ్డా ఇలాంటి వాళ్ళకు మాత్రం మీరు తగిన బుద్ధి చెప్పాలి. ఏదైతే కేసీఆర్కి బుద్ధి చెప్పారో మన తెలంగాణ ప్రజలు ఏది అనుకున్నా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మరి మరొకసారి చెప్తున్నా, ఇలాంటి పార్టీ నాయకుల్ని మాత్రం నమ్మకండి. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకించి చెప్తున్నాను, మీరు మంచిగా మీ కార్యకర్తలు పనిచేశారు, మీ కార్యకర్తలు జెండా పడితే నువ్వు గెలిచావు, నీ పార్టీ నీకు సపోర్ట్ చేస్తే గెలిచావు, మీ పార్టీ నీకు టికెట్ ఇస్తే గెలిచావు. ఈ ఏదైతే నువ్వు అన్నావు రేవంత్ రెడ్డి అన్న, ఈ దొంగల పార్టీ, ఈ లంగల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నావు. మరి ఆ దొంగల పార్టీల నుంచి, ఆ లంగల పార్టీల నుంచి నాయకుల్ని, లంగల్ని, దొంగల్ని ఎందుకు తీసుకుంటున్నావు అన్న? నువ్వు అర్థం చేసుకో ఒకసారి. నీ పార్టీ కార్యకర్తలు భయపడి ఇక్కడ ఎంత ఇదంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోతుందని అంటున్నారు. కనీసం నువ్వు ఆలోచించవా? ఒక సీఎం పొజిషన్ లో ఉన్నావు, మీ పార్టీ బలోపతం చేసుకోవడానికి కోసం తీసుకుంటున్నావు. కానీ రాజకీయ నాయకులు సంపాదించడం కోసం వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మొత్తం పందికొక్కలు లెక్క తింటున్నారు. ఇక మీ పార్టీలు కూడా తింటారు అట్లనే. మరి అలాంటి నాయకులను ఉంచుతావా? నీ పార్టీలు తీసేస్తావా? ఖచ్చితంగా నువ్వు కూడా ఇలాగే మళ్ళీ వచ్చిన వాళ్ళని తీసుకుంటా అంటే తగిన బుద్ధి కూడా నీ పైన కూడా ఉద్యమం ఖచ్చితంగా మా నిరుద్యోగులు సురైతారు. మేము ప్రజల వైపే ఉంటాం, ఏ పార్టీ మాకు సంబంధం లేదు. గెలిచిన పార్టీకి జెండాలు బట్టి అసలు మేము కార్యకర్తలు కాము, ఏదైతే కళాకారులు కాము. మేము నిరుద్యోగ యువకులము, కళాకారులము. ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వైపు నిలబడతాం. జై హింద్, జై తెలంగాణ. ప్రజలారా మరొకసారి చెప్తున్నా, చదువుకున్న క్యాండిడేట్ ని మీరు గెలిపియండి. పార్టీ చూసి, కుల మతం చూసి అలాంటి వాళ్ళని మీరు అస్సలు చూడకండి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, మీరు ఎప్పుడు ఎల్లప్పుడు మీతో ఉంటారో, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ అలాంటి వాడిని మాత్రం మీరు ఓటేయండి. చూస్తూనే ఉండండి. నేను మీ జాడి లక్ష్మణ్.